విశ్వాసులందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. యేసుప్రభు వారు సిలువలో పలికిన 6వ మాట నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి. నా ప్రభా యేసుప్రభు సిలువలో పలికిన మాటలు తండ్రి 6వ మాట నేను వివరించుండగానే తండ్రి నాలో ఎటువంటి లేకుండా భయం లేకుండా నా తండ్రి ధైర్యాన్ని కలుగు చేస్తామని నేను వివరించేటప్పుడు ఎటువంటి తరబడి లేకుండా నా తండ్రి నాతో నువ్వు తోడే మాట్లాడదామని అనుకుంటున్నాను తండ్రి. ఈ కొన్ని చిన్న ప్రార్థన దేవుడు దీవించును కాక. ఆమేన్. యేసుప్రభు వారు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసుప్రభు వారు పలికిన అన్ని మాటల్లో అది చిన్నది మరియు అతి అమూల్యమైనది ఈ మాట. ఏమి సమాప్తమైనది? ఏం సమాప్తమైందని అనుకుంటున్నారు మీరు? తండ్రి తనకు అప్పగించిన పని అంతా సంపూర్తి చేసి సమాప్తమైనదని సిలువలో పలికారండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు అని రాయబడింది. ఏం నశించింది? ఆనాడు ఆదాము అవ్వలు పరిశుద్ధులుగా సృష్టించబడ్డారండి. కానీ వారు చేసిన పాపం వల్ల పరిశుద్ధాత్మ అనేది నశించింది. ఆ నశించిపోయిన పరిశుద్ధాత్మను వెతికి రక్షించి ప్రతి ఒక్కరును పరిశుద్ధులుగా చేయాలని తండ్రి అనుకున్నారండి. తండ్రి నీవు నాకు అప్పగించిన పని అంతా ముగించెను, సమాప్తమైనదని పలికారంటండి. ఈ పని అంతా యేసుప్రభు వారు సిలువలో ముగించడానికి ఆయన ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో శోధనలు కూడా అనుభవించారు. వాటన్నిటినీ యేసుప్రభు వారు జయించి సమాప్తం చేశారండి. రెండో రెఫరెన్స్ మనం చూసుకుంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. ఇందులో మనం బాగా చూసుకున్నట్లయితే గాయపరచబడెను, నలగొట్టబడెను, శిక్ష అతని మీద పడెను. ఎన్నో దెబ్బలు పొందారండి. అన్నీ కూడా ఆయన సంపూర్ణంగానే తీసుకున్నారు కదండి. ఎటువంటి బాధ, ఎటువంటి శోధన లేకుండా ఆయన అన్ని సంపూర్ణంగానే తీసుకున్నారు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూసుకుంటే, ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్తామండి. డాక్టర్ గారు అంటారు మీకు స్టమక్లో పెయిన్ ఉంది, ఏదో ప్రాబ్లం ఉన్నదని వెళ్తారు. ఆయన చూసినప్పుడు మీకు ఇలా ఆపరేషన్ పడుతుందమ్మా అని చెప్తారు. చెప్పిన తర్వాత మనం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏం చేస్తారు? వాళ్ళు ఆపరేషన్ చేయడానికి మత్తు ఇస్తారు. మత్తు ఇవ్వకపోతే మనం ఆపరేషన్ చేయించుకోగలమా? చేయించుకోలేము కదండి. కానీ యేసుప్రభు వారు ఆ రోమా సైనికులతో దెబ్బలు తినేటప్పుడు ఎటువంటి మత్తు తీసుకోలేదండి. తీసుకున్నారా? అన్నీ ఆయన సంపూర్ణంగానే సిలువలో ఆ దెబ్బలన్నిటిని ఎంతో ఆనందంగా భరించారు. ఒక్కసారి ఆలోచించినట్లయితే మీ జీవితంలో చిన్న చిన్న బాధలకే మనం ఎంతగానో నలిగిపోతున్నాం. యేసయ్య నీ కొరకు నా కొరకు పడ్డ ఆ బాధ ముందు ఏ బాధ అయినా మనం పోల్చడానికి కూడా అవకాశం లేదంటండి. యేసుప్రభు వారు ఏమేమి సమాప్తం చేశారంటే సృష్టి సమాప్తం చేశారంటండి. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం. ఆయన 6 దినములు సృష్టిని చేసి 7వ దినముని విశ్రాంతి తీసుకున్నారంటండి. కాబట్టి యేసుప్రభు వారు మొదటి అంతా సృష్టిని చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నారంటండి. ధర్మశాస్త్రం కూడా సమాప్తం చేశారంటండి. రోమా 8వ అధ్యాయం 3వ వచనం. ఎనిమిదో అధ్యాయం 3వ వచనం. సరేనా? ధర్మశాస్త్రం సమాప్తం చేశారంటండి. ధర్మశాస్త్రానికి ఆయన కొట్టువేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారంటండి. ధర్మశాస్త్రం ఆయన సమాప్తం చేసి కొత్త నిబంధన కృపాకాలాన్ని మనందరికీ ఇచ్చారంటండి. ఇంకోటి మనం చూసుకుంటే పాప శిక్ష అంతా కూడా
ఆయన సమాప్తం చేశారంటండి. మనం మీద ఉన్న పాపపు శిక్ష అంతా ఆయన శిలువపై సమాప్తం చేశారంటండి. ఆయన శరీరంలో మన శిక్ష అంతా పొందారు. మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన ఎంతగానో భరాయించారంటండి. ఆయన మన శిక్షణ అంతా ఆ శిలువపై పూర్తి చేశారంటండి. క్రీస్తు యేసు నందున్న మనందరికీ కూడా ఏ శిక్షా విధియు లేదంటండి. కావున ప్రియులారా, మనం ఆయన చేసిన శిలువ త్యాగం వలన, శిలువల రక్తం చిందించడం వలన మనం ఉన్న శిక్షణ అంతా ఆయన శిలువపై సమాప్తం చేశారంటండి. యేసుప్రభు వారు భూమి మీదకు వచ్చి తను చేయవలసిందంతా చేశారండి. తమ ప్రజలు పాపములు తన మీద వేసుకుని మనకు రావాల్సిన శిక్షణ అంతా ఆయన ఎంతగానో శిలువపై భరాయించారంటే అండి. ప్రభు అయిన యేసుక్రీస్తుని పాపములన్నీ శిలువలో సమాప్తం చేశారండి. మనం ఇప్పుడు నూతనంగా జీవించాల్సిన అవసరం ఎంతగానో ఉందండి. ఇప్పుడు మనం నూతనంగా జీవించలేకపోతే నీవు మరలా యేసు ప్రభు వారిని సిలువ వేసినట్లయితే ఆయన గాయములు మనం మరలా రేపినట్లే అవుతుంది అంటండి. ఇంకా మన జీవితంలో సమస్త పాపములను విడిచిపెట్టి క్రీస్తు యేసులో ఎంతగానో జీవించాలని నేను కోరుకుంటున్నానండి. మరియు మీ జీవితంలో ఆయనకు సంపూర్ణంగా అప్పగించి ఆయనలో ఎంతగానో ఎదగాలని నేను కోరుకుంటున్నానండి. ఈ కొన్ని మాటల్ని దేవుడు దీవించిన కాక.